తిరుమల లడ్డూపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూను అపవిత్రం చేసిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. లడ్డూ తయారీకి నాసిరకమైన సరుకులు వాడారన్నారు. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ ను వాడినట్టు తెలిసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం తెలిసి భయపడ్డానని చంద్రబాబు అన్నారు. గత పాలకులు అన్నదాన విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారని, అన్నప్రసాద నాణ్యతను కూడా దెబ్బతీశారని మండిపడ్డారాయన. తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక లడ్డూ ప్రసాదంలో, అన్నదానంలో నాణ్యత పాటిస్తున్నామని, నాణ్యతను ఇంకా మెరుగుపరుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మరోవైపు తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలని దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతవరకైనా దిగజారుతారనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఇక టీటీడీ మరో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం సీఎం చంద్రబాబు కామెంట్స్ పై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం సరికాదన్నారు. వైసీపీ నేతలు చేసిన విమర్శలకు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు చెప్పింది కూడా అదే. మనిషి పుట్టిన వాళ్ళు ఎవరు ఎలాంటి పనులు చెయ్యరు, కానీ మీరు చేశారు అనేదే సీఎం ఆవేదన అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఆయన. తిరుమల క్షేత్రాన్ని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకుందో, భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతీశారో ఎవరూ మర్చిపోలేదని కౌంటర్ ఇచ్చారు సోమిరెడ్డి. టీటీడీ ప్రసాద వివాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు ఏపీ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. టీటీడీ అధికారులు తమకు తెలిసిన విషయాల్ని సీఎం చంద్రబాబుతో చెప్పారన్నారు. పనిచేసే ప్రభుత్వంపై బురద చల్లొద్దని ఆయన కోరారు. తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకు విచారణలో జరిగిన వాస్తవాల్ని, ఈరోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాత రుజువు చేసుకుంటా ఉంటే ఆయన మాట్లాడితే ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటుంది. నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేటు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు. కానీ ఈరోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇది మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు. ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఇన్ని కాదు, ఇవన్నిటి కూడా నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పవిత్రమైన దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చేసినటువంటి లోపాలన్నిటి మీద కూడా మేము సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తిరుమల లడ్డూపై వైసీపీ టీడీపీ వార్ నడుస్తూ ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. తిరుమల లడ్డూపై టీడీపీ వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశం లేకుంటే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారామె.